చాలామంది అంటూ ఉంటారు. సివిల్ ఇంజినీరింగ్ అంటే కేవలం ఎండలో నిలబడి బిల్డింగ్ స్లాబ్‌లు వేయించడం, లేదా ఇంజినీరింగ్ డ్రాయింగ్ షీట్లు పట్టుకొని అటు ఇటు తిరగడం అని. కానీ అది అబ్సల్యూట్‌గా తప్పు. మనం ఉండే ఇల్లు, తిరిగే రోడ్లు, వాటర్ వచ్చే డ్యామ్స్, డైలీ యూజ్ చేసే బ్రిడ్జ్‌లు, అలాగే స్పేసేజ్ స్కై స్క్రాపర్స్ అండ్ అండర్ గ్రౌండ్‌లో తిరిగే మెట్రో టనెల్స్, వీటిని అన్నిటిని ప్లాన్ చేసి, డిజైన్ చేసి, రియల్ వరల్డ్‌లో నిలబెట్టిన ఈ స్ట్రక్చరల్ మెజిషియన్స్ మన సివిల్ ఇంజినీర్సే. ఈవేళ ఈ వీడియోలో మనం సివిల్ ఇంజినీరింగ్ అంటే ఏంటి, అసలు ఈ 4 ఇయర్స్ కోర్సులో సిలబస్ ఎలా ఉంటుంది, అండ్ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలా, అండ్ జాబ్స్, శాలరీ ఎలా ఉంటుందో ప్రతిదీ క్లియర్గా మాట్లాడుకుందాం. చాలామంది బీటెక్ అనగానే సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ లాంటి బ్రాంచెస్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ చాలామందికి వీటిల్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు సివిల్ని కన్ఫర్మ్గా ప్రిఫర్ చేయొచ్చు. అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు ఈ వీడియో చూసే కాసలో మీకు సివిల్ అంటే ఏంటో ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంచుమించు 2 డేస్ రీసెర్చ్ చేసి ఈ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాం. ఇవి నేను చెప్పేది మీరు జాగ్రత్తగా ఒక పేపర్ పెన్ తీసుకొని నోట్ చేసుకోండి. సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. బీటెక్ 4 ఇయర్స్లో మనం అసలు ఏం చదువుతాం? సివిల్ ఇంజనీరింగ్ అంటే ఒకే ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదు. దీంట్లో మెయిన్గా 5 కోర్ డొమైన్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ డొమైన్ వచ్చేసి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. బిల్డింగ్ కాంపోనెంట్స్, బీమ్స్, కాలమ్స్, ఈ ఫౌండేషన్స్ ఎలా లోడ్ని తట్టుకుంటాయి అనేది మనకి ఇందులో చెప్తారు. అంతేకాకుండా ఎర్త్క్వేక్ ప్రూఫ్ స్ట్రక్చర్స్ ఎలా డిజైన్ చేయాలో దీనిలో మనం అయితే చదువుతాం. అండ్ సబ్జెక్ట్స్ లైక్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ స్ట్రక్చరల్ అనాలిసిస్ చాలా మెయిన్ సబ్జెక్ట్స్ ఈ డొమైన్లో. నెక్స్ట్ సెకండ్ డొమైన్ వచ్చేసి జియో టెక్నికల్ ఇంజనీరింగ్. సాయిల్ మెకానిక్స్ గురించి, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా అది నిలబడాల్సింది మాత్రం నేల మీద మాత్రమే. సో సాయిల్ స్టెబిలిటీ, దాని యొక్క టెస్టింగ్, వాటి యొక్క ఫౌండేషన్స్ ఈ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ డొమైన్లో మనం అయితే నేర్చుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. హైవేస్, రైల్వేస్, ఎయిర్పోర్ట్ రన్వేస్ అండ్ ట్రాఫిక్ సిస్టమ్స్ని ఎలా డిజైన్ చేయాలో వీళ్ళైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో మనకు క్లియర్గా నేర్పిస్తారు. అండ్ ఫోర్త్ డొమైన్ వచ్చేసి వాటర్ రిసోర్సెస్ అండ్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్. డ్యామ్స్, కెనల్స్ డిజైన్స్ చేయడం, వాటితో పాటు వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్స్ ఎలా సెటప్ చేయాలి అనేది ఈ వాటర్ రిసోర్సెస్ అండ్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్లో మనం క్లియర్గా ఇన్డెప్త్గా మనం అయితే నేర్చుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ డొమైన్ వచ్చేసి సర్వేయింగ్ అండ్ ఎస్టిమేషన్. ఏరియా ల్యాండ్స్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాడి మనం జియోమెట్రిక్గా మెజర్ చేయడం, అండ్ ఒక ప్రాజెక్ట్కి ఎంత బడ్జెట్ అవుతుందో ఎర్లీగానే ఒక ఎస్టిమేషన్ వేసి మన క్లయింట్కి వాటి తాలూకు డీటెయిల్స్ని ఇందులో ఎలా ఇవ్వాలి, ఆ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అండ్ ఎంత బడ్జెట్ అవుతుంది, ఇవన్నీ క్లియర్గా మనం ఈ సర్వేయింగ్ అండ్ ఎస్టిమేషన్ డొమైన్లో అయితే క్లియర్గా నేర్చుకుంటాం అనమాట. సో ఇవన్నీ మనకి మెయిన్ సివిల్ ఇంజనీరింగ్కి కావాల్సిన 5 కోర్ డొమైన్స్ అనమాట. అండ్ ఇప్పుడు మనం మార్కెట్ ట్రెండ్ బట్టి కేవలం బుకిష్ నాలెడ్జ్ ఉంటే మనకి జాబ్స్ అయితే రావు ఈరోజు మార్కెట్లో. సివిల్ స్టూడెంట్స్ కాలేజ్లో ఉన్నప్పుడే కొన్ని స్టాండర్డ్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ టూల్స్ మీరు కంపల్సరీగా మ్యాండేటరీగా నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. అందులో ఫస్ట్ది ఆటోక్యాడ్. ఇదే ప్రైమరీ ఫౌండేషన్ అనమాట. లైక్ ఇది డ్రాఫ్టింగ్, మోడలింగ్ ఎలా చేయాలి అండ్ ఆర్కిటెక్చరల్ డిజైన్స్ కోసం ఇది ఎలా యూస్ చేయాలి అనేది మనకి క్లియర్గా ఈ టూల్లో మనమైతే వాడి వాటిని ప్రాక్టికల్గా ఇందులో అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ అనాలిసిస్. స్టాడ్ ప్రో లేదా ఈటీఏబిఎస్ ఈ సాఫ్ట్వేర్ టూల్స్ వాడి బిల్డింగ్ డైమెన్షన్స్ ఇన్పుట్ ఇస్తే లోడ్ క్యాలిక్యులేట్ చేసి ఆటోమేటిక్ మీకు అవుట్పుట్ డిజైన్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం ప్రీమ్వేరా లేదా ఎంఎస్ ప్రాజెక్ట్ పెద్ద కన్స్ట్రక్షన్స్ లేఅవుట్స్ ఎలా ట్రాకింగ్ చేయాలో అనేది ఈ టూల్ మనకైతే నేర్పిస్తుంది. అండ్ వీటి గురించి ఇన్డెప్త్గా మీకు అవి వాడుతూ ఉన్నప్పుడు, వాటి గురించి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. ఈ సివిల్ సబ్జెక్ట్ అనేది ఎక్కువ డ్రాయింగ్, డిజైనింగ్ వీటి మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మనకి చాలా అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఈ టూల్స్ మీరు వాడడం కంపల్సరీ అని అయితే నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైట్ ఎగ్జిక్యూషన్ స్కిల్స్. టేప్ మెజర్మెంట్స్ చూడడం, లేఅవుట్స్ డ్రాయింగ్ చూసి సైట్ మీద ఇంప్లిమెంట్ చేయడం, అండ్ కాన్క్రెంట్ మిక్స్ రేషియో ప్రపోర్షన్స్ని పర్ఫెక్ట్గా ఎలా తెలుసుకోవాలి అనేది ఈ సైట్ ఎగ్జిక్యూషన్ స్కిల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ఉన్న బిగ్గెస్ట్ పవర్ అప్ ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్ ఆపర్చునిటీస్. మిగతా ఏ టెక్ బ్రాంచ్కి కూడా ఇన్ని గవర్నమెంట్ స్ట్రక్చరల్ డిజైన్ జాబ్స్ అయితే అస్సలు ఉండవు. ఫస్ట్ది స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, మీ స్టేట్ పిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేదా అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టింగ్స్ మీకైతే రోడ్స్, బిల్డింగ్స్ వీటిని కన్స్ట్రక్ట్ చేయడానికి మీరైతే అపాయింట్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ వీటికి శాలరీ అండ్ పవర్ బ్లాక్స్ ఒక లెవెల్లోనే అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎస్ఎస్సి జేఈ జూనియర్ ఇంజనీర్ అండ్ వీళ్ళు ఎగ్జామ్ రాసి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిపిడబ్ల్యూడి లేదా మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్లో మీరైతే ఈ సెంట్రల్ లెవెల్లో సెటిల్ అయితే అవ్వచ్చు. అండ్ ప్రీమియం పిఎస్యూస్ మీరు బీటెక్ తర్వాత గేట్ ఎగ్జామ్ టాప్ ర్యాంక్ తోటి క్లియర్ చేస్తే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్హెచ్ఏఐ, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ అండ్ ఐఓసిఎల్ లాంటి టాప్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్లో మీకు డైరెక్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ పొజిషన్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. సరే, ఇప్పుడు మనం ప్రైవేట్ సైడ్ ఇండస్ట్రీ ఎలా ఉంది, ప్రైవేట్ సెక్టార్లో డైనమిక్ జైంట్స్ సివిల్ ఇంజనీర్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. టాప్ కాంట్రాక్టర్స్ ఎల్ఎన్డి, టాటా ప్రాజెక్ట్స్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి ఆర్గనైజేషన్స్ మల్టీ క్రోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నారు. మొదట్లో డైనమిక్ సైట్ శాలరీ స్టార్ట్ అయిన ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ప్యాకేజ్ డైనమిక్గా గ్రో అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ అండ్ కన్సల్టెన్సీ, ఆర్కిటెక్ట్ ఆఫీసు అండ్ స్ట్రక్చరల్ కన్సల్టెన్సీ ఫర్మ్స్ లో మీరైతే డెస్క్టాప్ జాబ్స్ కూడా చేయొచ్చు. అంటే ఫిజికల్ సైట్ తోటి సంబంధం లేకుండా సాఫ్ట్వేర్ సెటప్ డైనమిక్గా మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ డిమాండ్, గల్ఫ్ కంట్రీ ఆపర్చునిటీస్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ గల్ఫ్ కంట్రీస్ లైక్ దుబాయ్, సౌదీ అరేబియా, ఖతర్లో చాలా హెవీగా అయితే ఉన్నాయి. మ్యాసివ్ ప్రాజెక్ట్ ఎక్స్పోజర్ ఉన్న సివిల్ ఇంజనీర్ డైనమిక్ ప్రొఫైల్కి దుబాయ్ మీకైతే ప్లేస్మెంట్ అబ్సల్యూట్ ప్రీమియం ఇన్కమ్స్లో మీకైతే ఆపర్చునిటీస్ అయితే ఇస్తున్నారు. సో మీరు అలా కూడా సెటిల్ అవ్వచ్చు. సో సివిల్ వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అండ్ మీరు రీసెంట్గా బడ్జెట్ చూసుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా వరకు గవర్నమెంట్ అయితే ఖర్చు పెడుతుంది. అండ్ ఇప్పుడు మనం రియల్ ఛాలెంజెస్ వర్సెస్ రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక ప్రాక్టికల్ రియాలిటీ చెక్ కూడా మనం అయితే చెప్పాలి. సివిల్ ఇంజనీరింగ్ అంతా స్మూత్ సిట్టింగ్ డెస్క్టాప్ జాబ్ అయితే అస్సలు కాదు. ఒక మెకానికల్ స్ట్రక్చరల్ కోర్ పొజిషన్స్ లానే. ఫస్ట్లీ మీకు వచ్చే ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుందాం క్లియర్గా. ఇనీషియల్ హార్డ్ వర్క్, ఎంట్రీ లెవెల్ పొజిషన్స్లో మీరు లొకేషన్కి తగ్గట్టు మారాలి అండ్ మీరు ఆన్సైట్లో వర్క్ చేస్తూ ఉండాలి. కాబట్టి అక్కడ ఉండే కండిషన్స్కి, డస్ట్కి మీకైతే అనారోగ్యాలు రావచ్చు. సో మీరు వాటికి ప్రిపేర్ అవ్వే అక్కడికి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ అవర్స్, ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ కంప్లీట్ చేయడానికి కాంక్రీట్ పోరింగ్ అండ్ ఫౌండేషన్ లెవెల్స్ చెక్స్ రన్ చేసేటప్పుడు నైట్ షిఫ్ట్స్ మీరైతే చేయాల్సి రావచ్చు. సో మీరు నైట్ షిఫ్ట్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి పేషెన్స్ అనేది ఇక్కడ చాలా కంపల్సరీ. ఇండస్ట్రీ స్కేల్ అడ్జస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పెరిగే కొద్దీ కంటిన్యూస్ హైరార్కీ గ్రోత్ క్లియర్గా వస్తుంది. ఇమీడియట్ స్టాండర్డ్స్, 1 year అప్డేట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఇది మెకానికల్ సెట్టింగ్ లానే ఇనిషియల్ లాజిక్ కాన్ఫిగరేషన్స్ మ్యాచ్ చేయదు. కాబట్టి మీరు చాలా పేషెంట్గా ఉండి మీరు మీ వర్క్ని ప్రూవ్ చేసుకోవాలి. సో ఫైనల్గా మీకు ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ మ్యాపింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఎలిమెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న, స్ట్రక్చరల్ డైనమిక్ క్రియేషన్స్ రియల్ లైఫ్లో రియల్ టైంలో స్కేల్ అవుట్ మోడల్ చేయాలి అని ఉన్నా, లేదా కోర్ గవర్నమెంట్ అథారిటీ ప్రొఫైల్స్ గోల్ మీకు ఉన్నా, సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ అన్ అలైడ్ చాయిస్. మీరు కన్ఫామ్గా సివిల్ ఇంజనీరింగ్ అయితే తీసుకోవచ్చు. ట్రెడిషనల్ స్ట్రక్చరల్ ఫార్మాట్స్ అప్డేట్ చేస్తూ మోడర్న్ గ్రీన్ టెక్నాలజీ స్ట్రక్చర్స్, ప్రీకాస్ట్ కాన్ఫిగరేషన్ బిల్డింగ్ మోడల్స్ అండ్ ఆటోమేషన్ డిజైన్ కంబైన్ చేసి మీరు కానీ బీటెక్లో గట్టిగా ప్రాక్టీస్ చేసి అండ్ పైన చెప్పిన టూల్స్ కూడా మీరు నేర్చుకుంటే మీరు ఒక హై పేయింగ్ జాబ్ సివిల్ ఇంజనీరింగ్లో అయితే తెచ్చుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు సివిల్ ఇంజనీరింగ్ అర్థం చేసుకోవడానికి అండ్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ 4 years ఏవేవి టూల్స్ నేర్చుకోవాలి, ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ డొమైన్స్లో మీరు స్పెషలైజేషన్ తీసుకోవాలి అండ్ ఏది బాగా నేర్చుకోవాలి అనేది మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో సివిల్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి కోర్సెస్ రిలేటెడ్ వీడియోస్ మా ఛానల్లోనే వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో నాకు చెప్పండి. సో వాటి మీద కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అది కానీ కొద్దిగా చిన్న వీడియో అయితే నేను షార్ట్స్లో కూడా చేసి మీకు అయితే పెడుతుంటాను. డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇకపై రోజుకి ఒక 2-3 వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి రోజు. సో వాటిని అయితే మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కోర్సెస్ గురించి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళు ఇప్పుడు డెసిషన్ తీసుకునే టైం కాబట్టి నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ప్రతిదీ మీకైతే క్లియర్గా డీటెయిల్స్తో సహా ప్రతిదీ ఇద్దామని అనుకుంటున్నాను. సో ఈ రోజు ఈ సివిల్ ఇంజనీరింగ్ గురించి చేయాల్సిన ఈ వీడియోకి ఎడిటింగ్తో కలిపి నాకు ఆల్మోస్ట్ 2 days అయితే పట్టింది ఇదైతే చేయడానికి. సో ఈ వీడియో మీకు బెనిఫిషియల్ అయిందని అనుకుంటున్నాను. సో వచ్చే వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.